నిన్నటి వరకు ఆ ప్రాంతం అంతా రాళ్ళు రప్పలు చెట్లు గుట్టలతో ఉండేది. ఇప్పుడు ఈ ప్రాంతం దశ మారింది. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగమైంది. పరిశ్రమలు తరలి వస్తున్నాయి. కాస్ట్లీ ఏరియాగా రూపాంతరం చెందబోతున్న ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్పై టీవీ9 స్పెషల్ ఫోకస్. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు దశ మారుతోంది. ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి ఊపందుకుంది. ఓర్వకల్లులో మౌలిక సదుపాయాల కోసం కేంద్రం 1770 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం రహదారులు, నీటి సదుపాయం, పవర్ సప్లై, రవాణా తదితర వసతులపై అధికారులు దృష్టి పెట్టారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు, ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రాంతం చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మహానగరాలకు మధ్యలో ఉండడంతో ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకి మార్గం సుగమమైంది. అత్యధిక ప్రభుత్వ భూములు ఉండడం కూడా ఓర్వకల్లుకి అనుకూలంగా మారింది. ఇప్పటికే ఇక్కడ ఎయిర్పోర్ట్, హైవే సిద్ధంగా ఉన్నాయి. రైల్వే సౌకర్యం కూడా ఏర్పాటు కానుంది. ఇక్కడి పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి కల్పించనున్నాయి. ఈ ప్రాంతంలోకి పరిశ్రమల రాక ప్రారంభమైంది. ప్రసిద్ధ పారిశ్రామికవేత్త గోయంకా గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ ఉత్పత్తి కూడా మొదలుపెట్టేసింది. దేశంలోనే తొలి సెమీ కండక్టర్ పరిశ్రమగా భావిస్తున్న ఇండో చిప్ సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ 130 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు జపాన్ నిధుల్ని అందిస్తోంది. మరోవైపు శకునాల దగ్గర 80 ఎకరాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ కు చెందిన రిలయన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం 1622 కోట్లు వెచ్చిస్తోంది రిలయన్స్ సంస్థ. ఇదే పారిశ్రామిక హబ్ లో ఫార్మాసిటీ కూడా రాబోతోంది. సిగాచి ఫార్మా కంపెనీ, విరూపాక్ష బల్క్ డ్రగ్ యూనిట్ ఈ ఫార్మాసిటీలో నిర్మాణం కాబోతున్నాయి. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ లో ఫార్మాసిటీపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. ఇండస్ట్రియల్ హబ్లో భాగంగా ఓర్వకల్లు ప్రాంతానికి ఫార్మాసిటీ కూడా రూపుదిద్దుకుంటుంది. అనేక ఫార్మా కంపెనీలు ఈ ఇండస్ట్రియల్ హబ్లో కూడా రాబోతున్నాయి. ఇప్పటికే సిగాచి ఫార్మా కంపెనీ ఇప్పుడు కర్నూలు జిల్లా ఓర్వకల్ ప్రాంతానికి వచ్చింది. ఇక్కడ నిర్మాణంలో కూడా జరుగుతున్న ప్రాంతం అంతా కూడా ఫార్మా సిటీ కోసమే. ఇదంతా కొన్ని వేల ఎకరాలు ఈ ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు చూస్తే ప్రహరీ గోడలు ప్రస్తుతం ఆ నిర్మాణంలో ఉన్నాయి. దాని తర్వాత ఆ ఫార్మా కంపెనీలన్నీ కూడా నిర్మాణం సంతరించుకొనున్నాయి. మరి రానున్న కొద్ది రోజుల్లోనే ఫార్మా కంపెనీలు కూడా భారీ ఎత్తున ఓర్వకల్ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ అన్ని విధాల అడ్వాన్స్డ్ ఏరియాగా పరివర్తన చెందుతోంది. రక్షణ పరిశోధన సంస్థ కార్యకలాపాలు కూడా ఇక్కడ ప్రారంభం కానున్నాయి. క్షిపణుల ప్రయోగం కూడా జరిగింది. ఏవియేషన్ అకాడమీలు ఏర్పాటయ్యాయి. డ్రోన్ కెమెరాల విడిభాగాల తయారీ, మరమ్మతుల కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. సౌత్ ఇండియాలోనే అతిపెద్దదైన ఇంటిగ్రేటెడ్ రెన్యువల్ ఎనర్జీ ప్లాంట్ దాదాపుగా పూర్తయింది. 24,000 కోట్లతో పిన్నాపురం దగ్గర మల్టీ పవర్ ప్రొడక్షన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎంలు ఇక్కడికి వచ్చి పనుల పురోగతిని పరిశీలించి వెళ్లారు. ధూపాడు నుంచి బుగ్గానిపల్లె వరకు రైల్వే లైన్ నిర్మాణం కోసం సర్వే పూర్తయింది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చెందడానికి మంత్రి టీజీ భరత్ అలుపెరుగని కృషి చేస్తున్నారు. 5,000 మందికి వస్తా ఉందమ్మ ఉద్యోగాలు. 5,000 మందికి దాదాపు 3,000 కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారు. అంటే ఇంతకుముందు మనం ఎప్పుడు జయరాజ్ స్టీల్ అని చెప్తుంటే అది తెచ్చినామని. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఏకంగా 3,000 కోట్లతో వితిన్ 5 to 6 months కంప్లీట్ చేయబోతున్నారు. చంద్రబాబు గారు లాంగ్ టర్మ్గా ఆలోచించి ఓర్వకల్లులో రెడ్ జోన్ కింద క్రియేట్ చేయడం జరిగింది. సో దట్ రెడ్ జోన్ క్రియేట్ చేస్తే ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కెమికల్ ప్లాంట్స్ అది స్టార్ట్ అయింది. ఇది కాక ఇంకా ఫ్యూచర్లో కెమికల్ ప్లాంట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. దాదాపు అది కూడా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నాం. ఇవన్నీ కూడా మేము ఎంత కష్టపడి ఎంత తెచ్చినా బ్రాండ్ సిబిఎన్ బ్రాండ్ ఉంది కాబట్టే వస్తున్నాయి. మేము ఎంత చెప్పినా ఏం చెప్పినా అక్కడ లీడర్ అనేవాడు హీ నోస్, హీ హాస్ డన్ సో మచ్. ఈరోజు హైదరాబాద్ ఆ రకంగా గ్రో అయిందంటే ఒక చంద్రబాబు గారి నుంచే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇట్లాంటి లీడర్ ఉంటేనే అవుతుందని చెప్పి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. రిలయన్స్ వాళ్ళు ఏకంగా ఒక సబ్జెక్ట్ ఎత్తి వాళ్ళంటే వెంటనే అర్థం చేసుకొని సార్ కూడా ఏం చెప్పారు, వాళ్ళు స్టార్ట్ చేసే ముందు ఒక 10 రోజుల ముందు మీకు రిలయన్స్ వాళ్ళకి మీకు వాటర్ వచ్చే లెక్క చూసుకుంటాం. నాకు ఆదేశాలు ఇచ్చారు, అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్లీ యూ కెన్ అండర్స్టాండ్ థింగ్స్. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చెందుతుండటంతో వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఓర్వకల్లో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్తో కలిసి ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పరచడం ఈ స్థానికులకు పారిశ్రామికవేత్తలకు కూడా ఎంతో మంచి జరిగింది. ఇప్పుడిప్పుడే అన్ని
ఇండస్ట్రీస్ కూడా గ్రౌండ్ అవుతున్నాయి. చాలా ఇండస్ట్రీస్కి ఇక్కడ ల్యాండ్ కేటాయించారు. వాళ్ళు పనులు కూడా మొదలు పెడుతున్నారు. ఇక్కడ ఉపాధి కూడా ఇప్పుడిప్పుడే ఈ లోకల్గా ఉపాధి కూడా దొరుకుతుంది. రాబోయే కాలంలో ఇక్కడ చదువుకున్న ప్రతి వ్యక్తికిను చదువు లేని వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుందని మేము అనుకుంటాం. మేము స్థానికులుగా మేము కోరేది ఏమంటే బయటి వారికి అంటే స్కిల్డ్ కావాలి, కానీ లోకల్గా కొద్దిగా మందిని తయారు చేసుకొని స్కిల్డ్ లేబర్గా వాళ్ళని పెట్టుకోవాలని మేము కోరుతున్నాము. ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ లో 14,000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న 7 పెద్ద పరిశ్రమలు, 20 వరకు చిన్న పరిశ్రమలు ఇప్పటికే అనుమతులు పొందాయని, కొన్ని పరిశ్రమల పనులు ప్రారంభించాయని కూడా కలెక్టర్ వెల్లడించారు. 11,000 మందికి ప్రత్యక్షంగా, 16,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు కలెక్టర్. ఇప్పటి వరకు అయితే ఒక పెద్ద ఇండస్ట్రీస్ ఒక 7 వచ్చాయండి. మైనర్ ఇండస్ట్రీస్ ఇంకా చాలా వచ్చాయి. వీటిలో రిలయన్స్ మెయిన్గా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, అలాగే అగస్త్య ఒకటి, రిలయన్స్ బేవరేజెస్ ఫుడ్ ప్రొడక్ట్స్ చేసే యూనిట్, అలాగే అగస్త్యాలో సోలార్ సెల్స్ చేసే యూనిట్. సో అలాగే మనకి సిగాచి ఫార్మస్యూటికల్స్ బల్క్ ప్రొడక్ట్స్ చేసే ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా అరౌండ్ 14,000 crores వర్త్ యూనిట్స్ అండి ఇవి. వీటికి ఆల్మోస్ట్ ఒక 1,000 acres పైన ఇవ్వడం జరిగింది. ఇంకా సెకండ్ ఫేజ్లో కూడా ఇస్తాము. మొత్తం ఫేజ్ 1లో ఒక 10,000 ఎకరాలు ఇచ్చాము. ఇప్పుడు ఫేజ్ 2లో ఇంకొక 8,000 ఎకరాలు ఐడెంటిఫై చేశాము. ఇది కాకుండా ఈ ఇండస్ట్రీస్ కాకుండా గ్రీన్ కో ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. జైరాజ్ స్టీల్ ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉంది. సో ఇలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ కూడా మనకి ఓరోకల్లో మెయిన్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటున్నాయి. సో వీటికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటర్, పవర్ అండ్ రోడ్స్ అన్నీ కూడా వీఆర్ ప్రొవైడింగ్ దెమ్ అండి. అండ్ చిన్న ఇండస్ట్రీస్ వరకు మనకి ఒక 76 crores చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. అలాగే ఎంఎస్ఎంఈస్ కూడా ఉన్నాయి. ఇలాంటి ఆటంకాలు లేకుండా అన్ని సవ్యంగా జరిగితే వచ్చే దశాబ్ద కాలంలో ఓర్వకల్లు ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఆవిర్భవిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఏపీలో ప్రభుత్వ భూములు అత్యధికంగా ఉండేది కర్నూలు జిల్లా ఓర్వకల్ ప్రాంతంలోనే. దాదాపు 30,000 ఎకరాలకు పైగా ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక కేంద్రంగా గుర్తించాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున పరిశ్రమలు ఈ ప్రాంతానికి వస్తున్నాయి. ఇప్పటికే జయరాజ్ ఇస్పాత్ లాంటి స్టీల్ ఫ్యాక్టరీలు ఇక్కడ ఆల్రెడీ ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. కొన్ని వేల టన్నుల స్టీల్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కూడా కలుగుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి చిన్న పెద్ద పరిశ్రమలు అనేకం ఇక్కడ ఓర్వకల్ ప్రాంతానికి వస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీ కూడా ఇక్కడే నిర్మాణం కాబోతుంది. మరి ఫిబ్రవరిలోగా అది కూడా ప్రారంభానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అనేక చిన్న పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు కూడా ఈ ఓర్వకల్ ప్రాంతానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9, ఓర్వకల్.